ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక బీసీ బిల్లులు ఆమోదించకపోతే కేంద్రంపై యుద్ధమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక మా డిమాండ్ పై దిగి రాకపోతే మోదీ గద్దె దిగాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఇక పార్లమెంటు సభలో మెజార్టీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తాజాగా వక్ఫ్ బిల్లులు తెచ్చారు. కానీ బీసీలకు రిజర్వేషన్ పెంపు ఎందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. ఇక కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు, సిపిఎం నుంచి సిపిఎం వరకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదించడానికి మోదీకి వచ్చిన బాధ ఏమిటి అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో జరిగిన జంతర్ మందర్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ఇక అసెంబ్లీకి ఓకే చెప్పినా ఎందుకు తొక్కి పెడుతున్నారు, మేము గుజరాత్ లో సెంట్ భూమిలో రిజర్వేషన్ అడుగుతాలే, ఇక మా తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. ఇక రజకారుల గడిల పాలన తిరిగి కొడతాం, చరిత్ర తెలంగాణది. ఇక పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో బీసీలు సత్తా చాటాలి, ఇక ముఖ్యమంత్రి అండంగా ఉంటానని వెల్లడి. ఇక ఢిల్లీలో బీసీ పోరు గర్జన మహాధర్నాకు హాజరు అయినట్టు వార్త చూస్తున్నాం. అయితే బీసీల 42% రిజర్వేషన్లు పార్లమెంట్ లో ఆమోదం తెలుపకపోతే మోదీ సర్కారుపై ధర్మయుద్ధం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేము గుజరాత్, యూపీ సహా బీజేపీ పాలిత ప్రాంతాల రిజర్వేషన్ గురించి అడగడం లేదు. మా తెలంగాణ బీసీలో అసెంబ్లీలో ఆమోదించుకున్న 42% రిజర్వేషన్లు అనుమతించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలో అంశం. తెలంగాణలో రిజర్వేషన్ పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బంది? ఇక అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తామంటే కుదరదు. నిజాం రజకారుల ఉమ్మిడి పాలన, గడిల పాలన తిరిగి కొట్టిన చరిత్ర తెలంగాణది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో తాము ఏకగ్రీవం ఆమోదం తెలిపిన బీసీ బిల్లులు కేంద్రం 40 రోజుల నుంచి ఎందుకు తొక్కి పెడుతున్నారని నిలదీశారు. బీసీలంతా ఏకమై త్వరలో పేరెడ్ గ్రౌండ్ వేదికంగా 10 లక్షల మందితో ధర్మ యుద్ధమే పెట్టాలి. బీసీల శక్తి ఏమిటో ప్రధాని మోదీకి చూపాలి. ఎట్లా రిజర్వేషన్ అమలు కావు ఇప్పుడు చూద్దాం. అప్పటి మోదీ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరవేసి రిజర్వేషన్ను సాధించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక రిజర్వేషన్ సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు అండగా ఉంటానని చెప్పారు. ఇక ఇంకెంతో కాలంగా ప్రధాని మోదీ బీసీ ముసుగులో దేశాన్ని ఏలలేరు. ఇక బీసీ రిజర్వేషన్ డిమాండ్ ఆయన దిగాలన్నా లేదా అధికారం నుంచి దిగన్నా పోవాలి. ఇసుమంతా సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతి బీసీలది. ఈ జాతికి న్యాయం చేస్తే వాళ్ళు మర్చిపోవాలనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వక్ఫ్ బిల్లు పాస్ లోక్సభలో ఇక 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదించిన లోక్సభ ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం. ఇక సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వేడిగా సాగిన చర్చ. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసమే బిల్లును తెచ్చామని కేంద్ర మంత్రి రిజిజు, ఇక ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం చేస్తున్న అమిత్ షా, ఇక మైనారిటీలు కించపరుస్తున్నాయని కాంగ్రెస్, సభలో బిల్లు కాగితాలను చింపేసి ఓవైసీ, ఇక నేడు రాజ్యసభ ముందుకు బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. ఇక దేశవ్యాప్తంగా వక్ఫ్ ప్రాపర్టీలు నిర్వహణ కోసం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక కేంద్ర న్యాయ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లుకు బుధవారం మధ్యాహ్నం 12:15 సభలో ప్రవేశపెట్టగా అధికార ప్రతిపక్షాల మధ్య రాత్రి వాడివేడి చర్చ కొనసాగింది. ముందుగా బిల్లుపై చర్చకు స్పీకర్ 8 గంటల సమయం కేటాయించగా సుదీర్ఘ పాటు 12 గంటలు మరాథాన్ డిబేట్ జరిగింది. అర్ధరాత్రి 1 గంట బిల్లు ఓటింగ్ నిర్వహించారు. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లు పాస్ అయినట్టు స్పీకర్ ప్రకటించారు. రాత్రి 2 గంటల వరకు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత దాదాపు 288 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. తర్వాత 232 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. తర్వాత లోక్సభలో బిల్లు అనేది పాస్ చేశారు స్పీకర్. తర్వాత ఈ రోజు అది రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ రాజ్యసభలో కూడా సుదీర్ఘ చర్చ తర్వాత ఆ బిల్లు అనేది పాస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఓటింగ్ కు విపక్షాలు ఓటింగ్ కు కొడితే మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉంది. దానికి కూడా కొంచెం టైం అనేది పడవచ్చు. తర్వాత ఇక స్పీకర్ స్వతంత్రుడు, ఇక ఆయనను కోర్టులు ఆదేశించలేవు. ఇక ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీస్ తరఫున వాదనలు, ఇక నిర్ణయం తీసుకునే దాకా ఆయన ఆగకుండా పిటిషన్లు వేస్తారన్నారు. ఇక స్పీకర్ రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చింది. ఇక ఆయన డెసిజన్ తీసుకున్న న్యాయ సమీక్ష ఛాన్స్ ఉంటుంది. ఇక బెంచ్ ముందు వాదనలు వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోహిత్కి ఇక స్పీకర్ నిర్ణయం కోసం 4 ఏళ్లైనా చూస్తూ ఉండాల్సిందేనన్న బెంచ్ అనేది ధర్మాసనం వెల్లడించింది. తర్వాత ఇక హెచ్కి సంబంధించి అది పరిశ్రమలకు కేటాయించిన భూమి పిక్చర్లు ఒక గూగుల్ మ్యాప్ తప్ప ఇలాంటి సాధారణలు చూపలేదు. తర్వాత ఇక కంచగచ్చిబౌలి భూమిపై హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదన. ఇక రెవెన్యూ, అటవీ, పక్షి జాతుల గుణాంకాలు సంబంధించిన ఏ రికార్డు చూపలేదని ప్రభుత్వ తరపున లాయర్ వెల్లడి. తర్వాత పర్యావరణ విధ్వంసం జరుగుతున్నందున పిటిషనర్లు ఒక్కరోజు పనులు ఆపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం. తర్వాత విచారణ ఈ రోజుకి వాయిదా వేయడం అనేది జరిగింది. రేపటికి వాయిదా వేశారు.
నేటికి సారీ. ఇక ఎల్ఆర్ఎస్ గడుపు మరో నెల పొడిగించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్. ఇక 30 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తిరుగులు. ఇక 20 లక్షల అప్లికేషన్లు ఇప్పటి వరకు. ఇక 4.58 లక్షల దరఖాస్తులు ఫీజు వసూలు. ఇక ప్రభుత్వానికి 1500 కోట్ల పైగా ఆదాయం వచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మూసికి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలు నో పర్మిషన్. ఇక 50 మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత 4 సీనియర్ ఆఫీసర్ల కమిటీ. ఇక 50 నుంచి 100 మీటర్ల మధ్య నిర్మాణాలు కమిటీ అనుమతి తప్పనిసరి. ఇక మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఎస్సీ గురుకులాలు ఐఐటి నీట్ కోచింగ్ 8వ తరగతి నుంచి ఫౌండేషన్ కోర్సులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10 కాలేజీలు ప్రారంభించేందుకు సర్కార్ నిర్ణయం. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా స్టూడెంట్లను ఎంపిక చేస్తారు అన్నట్టు ఒక వార్త. ఇక శాంతి చర్చలకు మేము రెడీ నక్సలైట్. ఇక బెటర్ లెటర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ. గిరిజన యువకులకు బలగాల్లో తీసుకోలే ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న హత్యాకాండ నిలిపేయాలి. ఇక సానుకూల వాతావరణం కల్పిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని కూడా వెల్లడించింది నక్సలైట్ కమిటీ. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ రోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించింది, ఈనాడుకు సంబంధించింది, అదేవిధంగా సాక్షి పేపర్, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. వక్ఫ్ బిల్ కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన బీసీ సంఘాల నేతల బహిరంగ సభకు సంబంధించిన అంశాలు. రేవంత్ రెడ్డి అనేది అక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా లోక్సభలో వక్ఫ్ బిల్లు అనేది పాస్ అయ్యారు. అదేవిధంగా ఈ రోజు రాజ్యసభలో కూడా బిల్లు అనేది ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సుదీర్ఘ చర్చ తర్వాత ఆ బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ ఓటింగ్ ప్రక్రియ జరిగినా కూడా బిల్ అనేది పాస్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక న్యూస్. అదేవిధంగా ఏప్రిల్ 27న జరగబోయే పార్టీ రజోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ముఖ్య నేతలతో మీటింగ్ అయ్యారు నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో. అదేవిధంగా ఇంకా కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎంఎస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.